మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు సంక్రాంతి సందర్భంగా కొత్తిమీర పులిహోర వెరైటీ పులిహోర చేయటం చూద్దాం. ఒకసారి కావలసిన పదార్థాలు: ఉడికించిన రైస్ 2 కప్పులు, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, అర టీ స్పూన్, మినపప్పు శనగపప్పు 1 టీ స్పూన్, ఎండుమిర్చి 5, వేరుశెనగ గింజలు 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, చింతపండు పేస్టు 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర 2 కట్టలు, పచ్చిమిర్చి 5-6, పసుపు 1 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. మిక్సీ జార్ తీసుకొని దానిలో పచ్చిమిర్చి, కట్ చేసి శుభ్రం చేసిన కొత్తిమీర వేసి మిక్సీ పడదాం. ఇది అలా చేయగా వచ్చిన పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్. దీన్ని పక్కన పెట్టి ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేద్దాం. ఇది వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, మినపప్పు శనగపప్పు, వేరుశెనగ పిక్కలు వేసి ఒకసారి కలుపుకుందాం. ఇవి నూనెలో చక్కగా వేగాలి. ఇప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి ఒకసారి కలుపుదాం. ఈ పోపు బాగా వేగిన తర్వాత దీనిలో ముందుగా రెడీ చేసుకున్న చింతపండు పేస్టు 2-3 టేబుల్ స్పూన్ల చింతపండు పేస్ట్ వేసి నూనెలో 1 నిమిషం వేయించుకుందాం. నూనెలో వేగిన తర్వాత దీనిలో పసుపు, ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొత్తిమీర పేస్ట్ కూడా వేసి నూనె పైకి తేలేంత వరకు వేయించుకుందాం. రుచికి తగినంత ఉప్పు కూడా వేసి నూనె పైకి తేలేంత వరకు నూనెలోనే ఉడికించుకుందాం. ఇది ఇలా మొత్తం వేగింది కాబట్టి నూనెలో ఉడికింది కదా. వెడల్పు లాంటి ప్లేట్లో ఉడికించుకున్న అన్నం చల్లార్చి మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న కొత్తిమీర మిశ్రమాన్ని అన్నంలో వేసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు దీన్ని ఇలా బాగా కలిపి ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో రుచిగా ఉండే కొత్తిమీరతో పులిహోర రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.